Namaste, welcome to Khadri News. भाषा का मार्केट अच्छा है बा भैया क्या भी नहीं है पूरे बड़े भाई बात नहीं नेक्स्ट मिनट नहीं है हमारा हो జాబు రావాలంటే బాబు ఖచ్చితంగా వచ్చాడు. యువత జీవితాలు మారతాయి. కందికుంట నాయకత్వం మొన్నటి దినం మన రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయదుందుభి మ్రోగించే కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ పార్టీకి దక్కనీయకుండా క్లీన్ స్వీప్ చేసిన శ్రీ చంద్రబాబు నాయుడు సార్ గారికి ఈ సందర్భంగా మేమందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కదిరి పట్టణంలో మొన్నటికి నేటికి ఎప్పటికీ రేపటికి కానీ ఏ ఆపద వచ్చినా కానీ నేను ఉన్నాను అని చెప్పేసి నిలబడే నాయకుడు ఎవరంటే మా కందికుంట ప్రసాద్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇటువంటి మహత్తరమైన అవకాశంలో తన వంతు సాయంగా ఈరోజు మన 26వ వార్డులోని మన ఆజాద్ వీధిలో ఉన్నటువంటి నాగలక్ష్మమ్మ అక్క ఆమె తన వంతు సంతోషంగా వార్డు ప్రజలందరికీ 10 కేజీలు నెయ్యి తెప్పించి అందరికీ నెయ్యి దోశలు ఉచితంగా నేను పంపిణీ చేస్తానని చెప్పేసి అందరినీ ఆహ్వానించి ఆమె చేసినటువంటి ఆ సంతోషంలో పాల్పంచుకునేదానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయినటువంటి మేమందరం ఈరోజు ఇక్కడికి చేయడానికి రావడం జరిగింది. ఈసారి ఈ సందర్భంగా ఈఎమ్మ కూడా చేసినటువంటి ప్రసాద్ మినిస్టర్ కావాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ భగవంతుని దయతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి పరమేశ్వరుని మరొక మారు కోరుకుంటూ ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటూ చంద్రబాబు నాయుడు జైలు ఉన్నప్పుడు వెంకటరమణ స్వామికి నేను ముక్కున్నాను. 2 చేతల్లో పిల్లలు చేస్తారని బయట ముక్కున్నాను. నాకు ఒక్కదానికి ఆ స్వామి టికెట్ బుక్ చేసినాడు. నాకు ఒక్కదానికే నేను పోయి కంటితో నీళ్ళు కారిపోయినాయి. నాకు ఒక్కదానికే ఇచ్చినావా స్వామి అవకాశము అని ఒక్కదానే నేను అన్న పైన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రావాలి, కందుకుంట వెంకట ప్రసాద్ గెలిచాలని ముక్కుకొని వచ్చినాను. 21 టెంకాయి 2 చేతలతోన 5 రూపాయల పిల్లలు శ్రీశీల మల్లికార్జున స్వామికి రమరాంబకాదేవికి ముక్కున్నాను. వాళ్ళిద్దరూ రావాల స్వామి గెలిచాల స్వామిని ఓటునా వద్దు సంతోషంగా టెంకాయ కొడితే బాగా పడింది. అప్పుడు సంతోషంగా వచ్చి ఒక్క పొద్దుతో వచ్చి ఓటు వేసినాను. తెలుగుదేశం రావాలా సంతోషం ఉండాలని ఆ ముక్కు ఫలించింది నాకు దేవుడు. ఇప్పుడు 24వ తేదీ శ్రీశైలం పోవాల, రేపు నెల వచ్చి వెంకటరమణ స్వామికి పోవాల. ఆ ముక్కు వాళ్ళు తీర్చుకోవాల. కందుకుంట ప్రసాద్ గారికి మినిస్టర్ రావాలని కోరుకుంటాను. నేను కాశీ పోవాలని నిలిపేసిన ముక్కు వాళ్ళు చెల్లించుకోవాలా. నేను నా తమ్ముళ్ళు నా బిడ్డలు వాళ్ళందరికీ నేను ఫ్రీగా దోశలు వేస్తాను. వీళ్ళంతా నా తమ్ముళ్ళు నా బిడ్డలు నా అన్నగారు. కందుకుంట నాయకం కందుకుంట గెలిచినందుకు ఉచితంగా దోశలు పెడతారు. చంద్రబాబు ప్రసాద్ ఇద్దరు గెలిచినాక సంతోషంగా నెయ్యి దోశలు నా తమ్ముళ్ళకు నా బిడ్డలకు వాళ్ళ ప్రజలందరికీ ఉచితంగా దోశలు వేస్తాను. ఏం పేరుమ్మా మీ పేరు? నాగేశ్వరి. హోటల్ పేరుమ్మా? ఏం పెట్టింది సార్ మామూలుగా హోటల్. भाषा का मार्केट अच्छा है बा भैया क्या भी नहीं है पूरे बड़े भाई बात नहीं
మీరు లెక్కలు పెడతారు సార్, వాల్యుయేషన్లు తక్కువలేదు కొన్ని అంత వాల్యుయేషన్ అది ఒకటి అది ఏం చేసేది పరిస్థితి అట్లయిపోయి గమనం అయిపోయింది. సైలెంట్ మోహన్ కూడా అక్కడ ఇదైపోతే మన బాగుంటుందని ఇప్పుడు అందరూ తలుచుకుంటా ఉన్నారు, చాలా తలుచుకుంటా ఉన్నారు. గడిచిపోకపోతే ఇంత మళ్ళీ ఏమంటారు యాప్ ఏంది చేశాడు, ఏది చేసింది ఇది కష్టలే కష్టం పెట్టుకుని ఏది చేశాడు బీజేపీ మళ్ళీ ఇది ఆట ఏడాదితో ఆడిపోతుందట. ఇక్కడ नरेंद्र मोदी चंद्रबाबु नायकत्व भारत माता के पवन कल्याण नायकत्व గుండె కొట్టేసిన తెల్లటి గుండె కొట్టేసి ఇప్పుడు అదేమైందంటే పెయిన్ ఎక్కువ ఉందండి, బొబ్బు వచ్చింది ఎక్కువ తెలియకనే అందరికి అట్లా వచ్చేసాను తెలియదు కదా పాపం అందరూ చెప్పేసారు తెలియదు. సాయి మంచిగానే సర్దుకున్నాను. హలో 5 నిమిషాలు
ఉన్నప్పుడు కూడా కరుపు ఆశించుకోకుండా బీజేపీ అందుకుంట గారి నాయకత్వం, స్పాన్సర్ నాయకత్వం, కృష్ణ నాయకత్వం, భారత్ మాతాకి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అంటే మాకు రన్నింగ్ బిజినెస్ లో మార్జిన్ తక్కువ పెట్టుకొని ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినట్టు మొత్తం నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగిపోతారు. రాష్ట్ర ప్రజలకు మరియు కదిరి నియోజకవర్గ ప్రజలకు మా ఏపీ మెప్మా సంస్థ ద్వారా అస్సలాము అలైకుం. రాష్ట్ర చరిత్రలో 4వసారి ముఖ్యమంత్రి కాబోతున్న అపర చాణక్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఏపీ మెప్మా సంస్థ ద్వారా ఆర్థిక శుభాకాంక్షలు. సార్, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మీరు అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం.
అట్లే కదిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన శ్రీ కందిగుండ వెంకటప్రసాద్ గారికి మా ఏపీ మెప్మా సంస్థ ద్వారా హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కదిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము. మా ఏపీ మెప్మా సంస్థ సభ్యులకు, కమిటీ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ విజయం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి మేము అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మా ఏపీ మెప్మా కమిటీ సభ్యులు మరియు ఏపీ మెప్మా సభ్యులు గత 2 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ అమోఘంగా పనిచేశారు. మీరు చాలా కష్టపడ్డారు. మీ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు లభించింది. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భావించి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని మనం మద్దతు ఇచ్చాము. ఇక్కడ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారిని కూడా మనము అప్పుడు మద్దతు ఇచ్చాము. ఈసారి కూడా మనము తెలుగుదేశం పార్టీ కోసం మా ఏపీ మెప్మా సంస్థ పనిచేసింది. కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్ గారి కోసం గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. చేసిన మీ కష్టం వృధా కాలేదు కూడా. శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గెలుపు కోసం మీ కృషి అమోఘం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఏపీ మెప్మా సంస్థ ద్వారా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా ఏపీ మెప్మా సంస్థ ప్రజల కోసం పనిచేసే సంస్థ. కొంతమంది మా ఏపీ మెప్మా సంస్థ యొక్క సేవా కార్యక్రమంలో జరగకుండా చేశారు. మా ఏపీ మెప్మా సంస్థ ప్రజాసేవ సంస్థ. అది ప్రజాసేవకులు. అటువంటి సేవా కార్యక్రమాన్ని నిలిపివేయడం చాలా బాధాకరమైన విషయం. అయినా మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం. ఎందుకంటే మేము ప్రజాసేవకులు. మాలో మతాలు ఉండవు. మా సేవలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయి. రాజకీయాలకు అతీతంగా సేవ చేసేవాళ్ళు. అది ఆలోచించుకోండి. మీరు మమ్మల్ని, మా సేవా కార్యక్రమాన్ని నిలిపివేసినా కూడా మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం. క్షమించడం మా గుణం. ప్రజాసేవకులం. మాలో కక్ష సాధింపులది ఉండవు. ప్రజాసేవకులం మేము. మాలో ప్రజాసేవ, మానవత్వం మాత్రమే మాలో ఉంటుంది. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. కషాయం కొట్టుకోవచ్చు. మనం దాన్ని రికమెండ్ చేయలేదు. ఇంకా మనం డెమో పెట్టిన చోట అవి ఇప్పుడు మరొకటి పనిలో మనకి చేసినాం సార్. అవి వెబ్సైట్స్ చేసినాం మనము. ఇప్పుడు ఇన్ఫర్మేషన్గా మా మిర్చి మీద ప్యాడింగ్ చేస్తున్నాం మనం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అందరి దగ్గర ఉంటారు కాబట్టి ఎవరో సెలెక్టెడ్ రైతు రూపండ ఇప్పుడు మీరు జాబర్ వెళ్ళదు. వీళ్ళ ఊర్లో చెనిక్కాయ చేసినాం. అప్పుడు కషాయాలన్నీ కొట్టింది. అట్లే అనిపిస్తుంది. ప్యాడ్ అంటే మట్టి. ఈ కంపోస్ట్ రకం ఉంటుంది, టిబ్బెరు రకం ఉంటుంది. టిబ్బెరు కొద్దిగా వెయిట్ లెస్ వస్తుంది, కంపోస్ట్ కొద్దిగా వెయిట్. అది కరెక్ట్. ఇప్పుడు మామూలుగా అన్ని కంపోస్ట్ చేస్తే సార్ దీంట్లో 3 రకాలు వస్తుంది. అదే వాటిని పేరు వేస్తే వస్తుంది. అదే వెయిట్ తక్కువ ఉంటుంది. వస్తుంది.
తక్కువ ఉంటుంది. మనం ఇది మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాం కదా, అక్కడ దాంట్లో ఆ కొండల్లో ఫాస్ఫేట్ గుణం ఎక్కువ ఉంటుంది. దాన్ని దీంట్లో కలుపుతారు. కలిపి మళ్ళీ కొన్ని ఇదంతా వేస్ట్, అది ఎరువు. ఇదంతా జల్లీడు పట్టిండేది, జల్లీడు పట్టేస్తారు. ఈ విధంగా వస్తుంది జల్లీడు పడితే తొక్కిస్తారు బాగా, పొడి పొడి చేసి ఆ పొడిని మళ్ళీ జల్లీడికి వేస్తారు. ఈరోజు అయిపోయింది. నమస్తే విజయ్. సేంద్రియ వ్యవసాయంలో ప్రధానంగా వచ్చేది ఎరువులు ఎలా అనేటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ గుంటూరు దగ్గర ఈ సత్యసాయి సంబంధించినటువంటి వ్యవసాయ సంఘం వారు ఆర్గానిక్ సంబంధించినటువంటి ఎరువు ఎలా తయారు చేయాలనే ఒక యూనిట్ మనం సందర్శిస్తున్నాం. ఇక్కడ వీళ్ళు పేడ, కొన్ని సేంద్రియ సంబంధించి ఎరువులు ఇస్తున్నారు. తక్కువ ధరకే ఒక ఎకరాకి 4 మూటలు 2 మూటలు అనేది మోతాదులో చేసుకోవచ్చు. అంటే ఎరువులు ఎలా అనేది పెద్ద సమస్య కాబట్టి ఇక్కడ అవైలబుల్ ఉంది కనుక ప్రకృతి వ్యవసాయంలో ఎరువులు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఎరువులు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.